పాకు గుండలం సూచిందే కోరిందే సూపర్. ఎక్కడ నేర్చుకున్నారా? మా గురువు గారి దగ్గర. ఈ గురువేనేటే? అవును అనుకోను నేను. నీకు ఎంత సంగీతం వస్తుందంటే గురువు గట్టాడు అనుకోను నేను అప్పుడే. ఆయన అయితే మరి వనాది బలము. ఏం బలము? వనాది బలమే. వనాది రా, వనాది కాదు. ఓ సప్పుడేనా ఇంక ఇప్పుడు వచ్చినాను. ఇప్పుడు కూకో. ఓ సప్పుడేనా? బీటిలో చిన్నది సరసానికి రమ్మన్నది సరసానికి రమ్మన్నది అదెందుకు రేదే? చెడిపోదా పిల్లలు పడుకున్న తర్వాత వస్తున్నారు. పిల్లలు పడుకున్న తర్వాత వస్తున్నారు. పిల్లలు పడుకోలేదు. పెద్దోడికి అన్ని తెలిసిపోతాను రా. నువ్వు ఇంకా పెద్దోడికి అన్ని తెలిసిపోను. మన చేతి పనులన్నీ తెలిసిపోతాను. ఆడు రేపు పొద్దున ఆడ పెట్టావు నువ్వు అంతే. మా పెద్ద పిల్లలకి అన్ని తెలుసు. పెద్దోళ్ళు ఎన్నాడు పిల్లలు కాదు, చదువుకున్న పిల్లలు కూకోరా. రేపు తెల్లరు బియ్యం పని పత్తి కూకోరా. అందాక కొబ్బరి చెట్టు కూకురు వెళ్ళరా. కూకొందో తన్నారా పట్టుకొని. మొగుడు లేదే గుడ్డు లేదు ఏం రాలిపోతానవరా. కూకోనే ఎలాగలగా ఎంత మందిలో భర్తని కాల్తో తొంతవా అని అడిగాను. మీకు మాట చెప్పనా? ఏమిటమ్మా? ఆ మనిషి అంటే నాకు ప్రాణం. ఆ మనిషి అంటే నాకు ప్రాణం. ఉదయం లేచి ఏ దేవుడు దండం పెట్టపోయినా నా దేవుడు దండం పెడతా. ఈవేళ పొద్దులా దేవుడికి పూజలు పునస్కారాలు అయినప్పుడు ఏటంటే ఆ మనిషి కొట్టుగా జిబ్బు తన్నిందా. ఆ మనిషి అంటుంది అమ్మా చూడరా దీన్ని దీన్ని ఏడపోత్రం ఎంత ఉంది. నా పరువు తీసేతానువే మాయా. కూకురా అక్కడ కూకరా. మీరు ఎంతసేపు కూకరా కూకని కొట్టుకో. కూకోరా ప్రతిదానికి అలగడమేనేట్రా. కూకోరా
కూకో కూకో నీకో దండ పెట్టే కూకో దేవుడు ఉన్నాడని మొక్కుకోవడానికి తప్పుతావు నువ్వు కూకోతో తన్నారా కొన్ని అంతకంతా ప్యాటలో డ్యూటీ చేస్తాడని అడికి ఎవరు ఇస్తాను మర్యాద నీకు ఏడు తెలిసిన ఎప్పుడు అలాగే అలరి పెండి అలాంటప్పుడు వదిలే నేను వదిలేది అనుకుంటాను బర్త్డే ఆడదంటే సమాజంలో నేర్చా అవునమ్మా గుడ్డోడైనా నెడ్డోడైనా పనికి వెళ్ళడైనా తాగుబోతు మగోడు 3 రోజులకు ఒకసారి ఇంటికి మగోడు వచ్చినా సరే మొగుడు ఉంటే ఆడదానికి నీకు గర్వ కారణం అవును కదా మా బాధలు ఎప్పుడు ఉన్నవే కానీ సరేనమ్మా ఇంక నేను ఎట్లా చెప్పాలి చెప్తాను పరమేశ్వరు ముద్దులు వెళ్ళాలి నిన్ను ముద్దుగా పార్వతీదేవి అంటారు అవునమ్మా అంతా బాగానే ఉందమ్మా అంతా బాగానే ఉంది నీవే కైలాసాన్ని పట్టబరానివి అయితే ఆ యొక్క పరమేశ్వరు ముద్దులు వెళ్ళాలి అయితే ఇక్కడికి రావడానికి కారణం ఏమిటో చెప్పాలి ఉందమ్మా ఎవరు ఏ కారణం లేకుండా ఏ చోటుకు వెళ్ళరు కదా ఎవరు వెళ్ళరు అదే రాత్రి నిద్రించగా అమ్మా నిన్నటి రాత్రి విచిత్రమైన కలగన్నాను అంటే నిద్రలో అవునమ్మా విచిత్రమైన కలగన్నావు అవునే తల్లి అమ్మా నీ కలలో ఏమేమి జరిగిందో నీ కలలో విధి విధానం ఏమిటో సావధానంగా చెప్పాలి కొడుకొన్ను పెదిరేలు కొడుకొచ్చు మొలటి గుండె చల్లమని గడగడా ఉడికినట్లు కలగన్నానే తల్లి. అమ్మా ఆడవారికి కుడి కన్ను గాని కుడి పదము గాని కుడి వైపు నే ఒక్కవే మదన నపచకనమే. ఏమ్మా ఏం జరుగుతుంది? అమ్మా ఆడవారికి కుడి కన్ను గాని కుడి పదము గాని కుడి వైపు నే ఒక్కవే మదన అదే ఏం జరుగుతుంది? నా కలగలేని పోని కళ్ళ నీకే కళ్ళ వస్తున్నాయే. పడుకుంటే కేవు రాదు. మరి పడుకుంటే ఇంకేకే వస్తుంది? తింటే ఆకలేదు. కడుపు నిండి తింటే ఇంకేం ఆకలేస్తుంది? ఇసికి తిన్నట్టు పెద్దటి పేరుకి తిన్నట్టు నాకైతే నాకెళ్ళిపోయినట్టు అమ్మా సిరంజి సిక్కినట్టు. ఓహో బాలకృష్ణ అవునా? ఏటంతనగా నీకు బాలకృష్ణ వచ్చి నేను అతిమాలినట్టు కొంత నాకర్థం వచ్చి నీకు
లాక్కెళ్ళిపోయినట్టుకుంది నీక నీ బాధ చెప్పిన పోనాలు అంతమంది పొన్ని కళ్ళలోకి వచ్చినారు కానీ ఒక్కనాడు పొన్ని కళ్ళలోకి నేను వచ్చానా ఎంత మాట నువ్వు మాట చెప్పనమాయా భర్తకు మించిన దైవం లేదు ఎన్ని నోములు ఎన్ని వ్రతాలు ఎన్ని పూజలు ఎన్ని యాగాలు చేసినా భర్తకు మించిన దైవం లేదు భర్తే సరస్వం భర్తే దేవుడు భర్తే లోకం నువ్వు కూడా నా కళ్ళలోకి వచ్చినావు నిన్నేమో నలుగురు మోసుకెళ్ళిపోతాను ఉన్నాడు ఎక్కడికి వెళ్ళాడో తెలియదు ఎటు వెళ్ళాడో తెలియదు వస్తాడో తెలియదు రాడో తెలియదు వాళ్ళు ఏదో ఇప్పుడే మన సెంటర్ లో బస్ దిగినాను ఏ దిగినావా ఇప్పుడే మన సెంటర్ లో ఇప్పుడే బస్ దిగినాను అంతన్నా బస్ దిగినావా అవునరా చిన్న మాట ఆర్టీసీ బస్ ఉంది సిటీ బస్ ఉంది మధ్యన వానవా బస్సులు కూడా ఉన్నాయి అవును ఈ బస్ ఎక్కడ ఉందిరా అదేనా ఏసీ బస్ ఎక్కొచ్చినాను ఏసీ బస్ ఎక్కొచ్చినావా ఎటేలావి మధ్య అంతా ఎక్కడికి వెళ్ళావా వెళ్ళాను ఓ ముఠాకి వెళ్ళావు అవును ఎన్నలేంది గుర్తుంది నీకు గుర్తుంది ఎన్నలైంది 3 సంవత్సరాలు అవుతుంది ముఠాలంటే ఉన్నావు అవును ఇక్కడ పిల్లలు కుటుంబి వర్షాలు ఈ మధ్యన కానీ ఇంత ముందు పడలేదు ఆ జొన్నచేను ఎండిపోయింది కానీ ఏమైనా నీకు గుర్తుకు రాలేదురా ఎప్పుడు నీకు ఎవరైనా పో అంతగాని పోని అనరా అయ్యి అక్కడ నేర్చుకోండి మా మాట లేని పని మా అయితే ఫోన్ చేసాడు వేటే అవును బెస్ట్ 5 minutes ఇప్పుడు అయితే ఫోన్ చేసాడు వేటే నేను అనుకున్నాను ఆ మనిషి ఇలాగా ఇంటి దగ్గర గడవలేదని అలా ముఠా బయలుదేరినాడు ఆ విజయనగరం రైల్వే స్టేషన్ లో ఇలాగ అడుగు పెట్టినప్పటికీ ఈ కరోనా ఒకటి ఎంటర్ అయిపోయింది ఏం ఉన్నాడో లేడో ఎక్కడ గరికి మొచ్చేసినాడేమో అయితే ఒకటి నా తాలిబొట్టు గట్టిది కాబట్టి ఆ మనిషి క్షేమంగా ఇంటికి వచ్చినాడు నాకు అంతే చాలా అవునా అయితే పోనీ ఈ 3 సంవత్సరాల ముట్ట ఉన్నావు అవును ఏమైనా గడించినావా మాత్రం గడించినావు ఈ 3 సంవత్సరాలకే కష్టపడి మరి కూకుని తోగులెత్తారా రాత్రి పగులు ఎక్స్ట్రా ఓటీలు చేసినాడు ఓటీలు నీ మీద అభిమానముతోనే అయితే ఎక్కడ కొడతాడు మంచి పనే గచ్చికోత దొరికినాడు పుస్తకాలు మొగుడని మంచి అచ్చా పిల్లి కొత్త మీద ఇంటికి లేకుండా నీ బుర్ర బంగారం అయిపోయి ఏంటి అయితే ఒకటి ప్రతిదీ నేను నలుగురులేక అందరిలో మాట్లాడలేను నేను ఏమైనా గడించినావా ఈ 3 సంవత్సరాలకి 300 తెచ్చినానా ఎంత తెచ్చినావా 300 తెచ్చినాను ఏడు మగోడు మొగుడు అన్నప్పుడు ఆకంటే ఇంకోటి సంపాదించి ఏ రెడ్డిస్ వానరకు ఉంది కానీ అది చైర్మన్ కొంది చైతీరా వారే సమయం సందర్భం ఉండదు చెయ్యి చుట్టాలు ఊరి నిండా బంధువులు ఆ దేవుడికి ఇంకా అనుకోనికే కాలేదు అలాంటప్పుడు నువ్వు ఎక్కడ పెడతాడు చేయలేడు ఇక్కడ చెయ్యి కొనికి ఊరి నిండా పిల్లలు కూడా పడుకోలేదు తెలిగేసి ఉన్నారు నేను పూజ చేసినప్పుడు నువ్వు వస్తాను ఇంటికి నువ్వు అడ్డ మాట్లాడుకో ఫోన్లే కానీ వెళ్ళి కూకురారా అవునా నన్ను అడుగుతాను కానీ నువ్వు ఈ 3 సంవత్సరాలు ఇంటికాడ నువ్వుండి ఎంత మరి నువ్వు సంపాదన ఒక మగోడు కుటుంబాన్ని పోషించిన మొగుడు ముఠాకెళ్ళి 3 సంవత్సరాలు 300 తెచ్చాడట నేను ఇంటికాడ ఉండి మాత్రం గడుగుతున్నాడు అంటాడు వాడు పనికి మళ్ళా మొగుడా నేను వెనక మళ్ళీ కాబట్టి నువ్వు నాకు ముఠాక తోలావే వెనుకొచ్చిన నువ్వు నన్ను ఇంటికాడే ఉంచుకుందువు నన్ను ఏమే పనికొచ్చిన పని పాలకి వెళ్ళరేటి ఇంట్లో ఉంటారేటి ఎందుకు అంత దూరం వెళ్ళాలి కాకపోతే ఎక్కడుంటే ఫ్యాక్టరీ పనికైనా వెళ్ళిపోదులారు అందుకు అయితే ముఠాకెళ్ళి 3 సంవత్సరాలు 300 తెచ్చినావు అవును నేను ఇంటికాడ ఉండి మాత్రం గడిస్తున్నాను అంటావు అవును నీకు మాట చెప్పనా మగతోడు ఇంటికాడ లేకపోయినా నా మొగుడు ఎన్నోడు ఇంటికాడ లేకపోయినా నేను ఖాళీకి మంచి చేసుకుని ఉడుపుకి గొప్పకి రాత్రులు వెళ్తానంట డ్యూటీకి వెళ్తూ అవును నైట్ డ్యూటీకి అవును నైట్ డ్యూటీకి వెళ్తేనే చల్ల కొంత నైట్ అంత పగలా నన్ను బుడ్డిదాన్ని అనేసినారు బుడ్డిదాన్ని ఎండ తగ్గి అందుకే నైట్ ని చల్లగా సైకిల్ ఎక్కిపోయి చల్లగా ఎక్కిపోయి కొండ పక్కన వెళ్ళి ఇప్పుడు అలాగే లేరా నువ్వు ఎలాగనుకుంటా అలాగే
మరేందుకు వాళ్ళ మాట కాదంటే మగవాళ్ళు ఒప్పుకోరు. అయితే అవునులే తగ్గించాలి, దీనికి తగ్గించాలి తొల్లున్నట్టుగా ఉండేది. అయితే ఇక నేను కూడా ఖాళీగా లేను. అవును. ఈ 3 సంవత్సరాలు రాత్రి పగల కష్టపడి అవును. ఊర్లో ప్రతి మగవాడు మంచి చేసుకొని ఈ 3 సంవత్సరాలు 3 పిల్లలు కాసినాను నేను. ఏమి అవునా నన్ను నీ లేకుండా 3 పిల్లల్ని ఎలా కాసినావే నువ్వు? తెలివైనడే అమాయకుడు. పిల్లలు కాడే మొగుడే ఉండాలి. ఏం మరి కాలుగు పుట్టాకరా ధూళికి పుట్టాకరా? నీకు మాట చెప్పనా, ఇక్కడ నుండి భీమవరం వెళ్ళాలని మన బట్టలను బయలుదేరుతాము. అవును. మనం బయలుదేరేసరికి ఆటో వాడు వెళ్ళిపోతాడు. అవును. మనం భీమవరం వెళ్ళడం మానేం కదా. అంత నేను ఎలుపు తక్కువ అనుకోను వేటే. ఇంకొక ఆటో మీద వెళ్తాం. మంచి విషయం అప్ప తెలివితేటలోనే ఇంకొక ఆటోకి వెళ్తా కదా. అవును. ఆటో లేనప్పుడు మరొక ఆటోకి వెళ్ళాడు. ఇంటికి మొగుడు లేనాడు మరో మొగుడు. అది ఆటో ఇది మొగుడే. మొగుడికి కూడా పోస్ట్ ఉంది. ఏం పోస్ట్ అది? మొగుడు పోస్టే. ఆడి పనివాడు చక్కగా ఆడి కార్యక్రమాలు వారే ఒక సమయం సందర్భం ఉండదు. 3 సంవత్సరాలు అవుతాం మరి. అయితే నన్ను ఏడు చేయమని నువ్వు చేసి నేను చేస్తాను. మరి నేను అవుతా చెప్పుకోవాలి. నేను పిల్లలు గడ ఇప్పుడు వినాయకుడి పూజ అనేద్రా. పిల్లలు గడ పడుకోలేదు. పిల్లలు ఈ 9 రోజులు వినాయకుడి పూజ. ఆయన ఉండరావు నాయన. అప్పుడే పూజ అతనికి. ఆయన ఉండరావు నంది ఇక్కడ పంది ఉండరా. 10 నెలలు ఉండరా నీకు నంది ఇక్కడ పందిలాని ఉండరు అందా కాదు. ఇప్పుడు మాట చెప్పనా, ప్రతిదాని మా పిల్లలు గడ పడుకోలేదు. ఎన్నాళ్ళ పిల్లలు కాదు, మనల్ని చూసి వాళ్ళు ఏడ్చేస్తాను. అందుకే 12, 13 సంవత్సరాలకి అందరూ ఏడ్చేస్తాను అన్ని రాడు. అందుకోసం నన్ను అనుమానించుకో. నీకు నమస్కారం రా. ఏ గురు మెప్పినాడు నీకు? చంద్రకాంత్ పాట ఇది. ఏం పాట? చంద్రకాంత్ పాట. మేజర్ చంద్రకాంత్, మేజర్ చంద్రకాంత్, చంద్రకాంత్ పాట. ఎలాగా పాట ఎలాగా? అలాగట పాట. ఆకు పాకు కుండల నీకు నమస్కారము. ఎంకి పిల్లి వీధిలో చిన్నది సరసానికి రమ్మన్నది, సరసానికి రమ్మన్నది, తీర వెళ్ళక పొమ్మన్నది. నేల వీధిలో
ఇంకోలా వేసుకొని ఆలోచించు ఒకదప్పని ఆలోచించు. పిల్లలు పడుకుంటే లేకపోతాను కూకు. పిల్లలు పడుకుంటే ఇప్పుడు పోనీ లేచినాను, ఇప్పుడు ఇంక పోనీ లేచినాను. అయితే ఇప్పుడు కూకో వేటు కూకరా ఇంకోలా ఒక్కదప్ప దిగదారిపోతాను. ఈ మగవాళ్ళకి ఇలా దిగదారిపోతాను. మీరు శుభ్రత పూజలైనా మళ్ళీ తెచ్చిన లేఖనం దేవి పూజలు వస్తాను. పూజలైనాతమని ఇంకా ముట్టుకొని వచ్చినట్ట. ఎందుకైతే ఇంకా అంద కొబ్బరి తోట నుండి వెళ్ళి కొబ్బరి తోట కూకోరా అందరు మనల్లా చూస్తారు. నేనే చేసుకుంటారా పెళ్లి? 3 సంవత్సరాలు అవుతుంది. ఎప్పుడు నేను ఇంటికో తప్పుడో పూజ అని అతంది. ఆ పూజ ఎప్పుడు మరి ఏమి మధ్యలో పిల్లం ఉన్నదో మంచో చెడ్డో ఇంతమంది బాధలు పట్టారు. సొమ్ము దారా సొమ్ము మధ్య కొట్టుకోకరా చచ్చిపోగలవా నాయన. కూకో కూకో కూర్చో కూర్చోరా కూర్చో 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 లేదుగా నాకు తప్పు నీ దయ్యా. ఆ మాట నీ దగ్గరికి వెళ్ళిపోతావు. కూకో చెప్తాను. ఇక నేటి వెళ్ళిపోతాను రా. ఎంత దగ్గర సరిపోతాయి మాగోలే కూకరా మాయా. నీకో దాని చచ్చిపోగలవరా? కూకోరా కూర్చో కూర్చో కూకోరా కూకోరా. రాదు నువ్వు చెప్పింది అది మరి రాదు. కూర్చోనే. అవునమ్మా, భర్తను పట్టుకొని కాలుతో తంతవా? అది ఎంత తప్పే. ఎలాగా? భర్తను పట్టుకొని కాలుతో తంతవా? నీకు మాట చెప్పనా? ఏమిటమ్మా? ఆ మనిషి అంటే నాకు ప్రాణం. మీకు తెలియదు. ఉదయం లేచి ఏ దేవుడు దాన్ని అట్టపోనా నా దేవుడు దండ నడతాను. అలాగా? ఈ వేళ నీకు మాట చెప్పనా? ఏమ్మా? ఈ 12-13 రోజులు ఆ దేవుడు ఆ వినాయక స్వామి పూజలు పునస్కారం ఆ మనిషి అమ్మ చూపుతారా? ఆ మనిషి ఏ కొంపగా పండింది. ఆ మనిషి అంత ఇప్పుడు అమ్మా 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 ఇంక నేను ఎట్లా చెప్పాలి? సావధానంగా చెప్తాను. అమ్మా కలికినందోరే చెలిపనందోరే కలికినందోరే మూతుల చెలికనందోరే కలికినందోరే మూతుల చెలికనందోరే కలికినందోరే మూతుల చెలికనందోరే
దూరముండగా దేవనాంద నీవు కైలాసాన్ని పట్టవరానివి. ఆ యొక్క పరమేశ్వరుని ముద్దులు వెళ్ళాలివి. అవునమ్మా. నిన్ను ముద్దుగా పార్వతీదేవి అంటారు. అవునమ్మా. అంతా బాగానే ఉందమ్మా. ఇంకేమిటి? అంతా బాగానే ఉంది. నీవే కైలాసాన్ని పట్టవరానివైతే అయితే ఆ యొక్క పరమేశ్వరుని ముద్దులు వెళ్ళాలవైతే ఇక్కడికి రావడానికి కారణం ఏమిటో చెప్పాలి. ఎవరు ఏ కారణం లేకుండా ఏ చోటుకు వెళ్ళరు కదా. వెళ్ళరు. అదే నీవు రావడానికి కారణం ఏమిటో చెప్పాలి. నిన్నటి రాత్రి నిద్రించగా చిత్ర విచిత్రమైన కలగన్నాను. అంటే నిద్దట్లో? అవునమ్మా. చిత్ర విచిత్రమైన కలగన్నావు. అమ్మా అది ఏ టైంలో కన్నావు? సరే జమప్పుడు కన్నావా, సందప్పుడు కన్నావా, ఏగుజావుడు కానీ ఏ టైంలో కన్నావు? చెప్పాలి చెప్పాలి. చెప్పాలి సావధానంగా చెప్తాను వినవే. అమ్మా కన్ను పెదిరే కుడు కన్ను పెదిరాయే కుడు కొద్దు మూల తీరాయే కుడు కన్ను పెదిరాయే కుడు కన్ను పెదిరాయే కుడు కొద్దు మూల తీరాయే ఎప్పుడు కోసిచ్చాయనే బోసియా బొమ్మకు బాబోనన నే కలగంటినే అమ్మ కలగంటినే బోసియా బొమ్మకు బాబోనన నే కలగంటినే అమ్మ కుడుకొని బెదిన్నట్లు అమ్మ కుడు బుజ్జ మదిన్నట్లు అమ్మ చల్లమని గడగడా ఉడుకునట్లు కలగన్నానే తల్లి. అమ్మ ఆడవారికి అమ్మ కుడు కన్ను గాని కుడు భుజము గాని కుడి వైపుని ఏ ఒక్క అవయవమైనా అపశకునమే. ఏమ్మా ఏం జరుగుతుంది? అమ్మా నా కలగ లేనిపోని కళ్ళు. ఏం కళ్ళు వస్తున్నాయి? ఏమిటమ్మవి? పడుకుంటే కేవు రాదు. మరి పడుకుంటే ఇంకేకే వస్తుంది? తింటే ఆకలి అయ్యదు. పడుకునేది తింటే ఇంకేం ఆకలేస్తుంది? ఇడ్లీ సిక్కినట్టు పెసరట్టు పేరు సిక్కినట్టు నాయమ్మే నాకైతే నాకు వెళ్ళిపోయినట్టు చిరంజీవి వచ్చి సిక్కినట్టు అబ్బా పవన్ కళ్యాణ్ పట్టు వచ్చి నీకు సిక్కినట్టుకుందా వచ్చి నీకు అక్కిలిపోయినట్టుకుందా నీక పవన్ కళ్యాణ్ వచ్చి నీకు పట్టుకున్నట్టుకుందా నీక నీ బాధ చెప్పు వాళ్ళందరూ నీకెందుకు నీ ఎంత మంది నీ కాల్లోకి వచ్చినారంతన్నావు కానీ ఒక్కనాడు పోని నీ కాల్లోకి నేను వచ్చినాను. ఎంత మాట అన్నమా ఒక మాట చెప్పరా. ఆడది ఎన్ని నోములు ఎన్ని వ్రతాలు ఎన్ని యాగాలు ఎన్ని పూజలు చేసినా సరే భర్తకు మించిన దైవం లేదు. శ్రీశైలం భద్రాచలం రామేశ్వరం తిరుపతి రకరకాల పూజలు చేసినా సరే భర్తకు మించిన దైవం లేదు. భార్య భర్తను చూసుకోవాలి, పిల్లల తల్లిదండ్రులను చూసుకోవాలి. నువ్వు కూడా నా కాల్లోకి వచ్చినావు. వచ్చినాను నిన్నేమో నలుగురు మోసుకెళ్ళిపోతాను. ఒకలేమో మందులు పట్టుకొని నడుస్తాను. కూకైతే అక్కడ ఇడి బొర్ర పేలిపో. ఫ్రెండ్స్ మా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు.